హాయ్ ఆల్, వెల్కమ్ టు అమ్మా వీడియోస్. కుసుమకుమారి జెడ్ కుసుమ 997 గార్డెన్ అభిమానులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు పెరట్లో కొద్దిగా ఆకుకూరలు కోసాను. ఇది సిలోన్ బచ్చలి కాకుండా సిలోన్ బచ్చలి అన్నమాట. ఇది బాగుంటుంది, జిగురు ఉండదు. మామూలు బచ్చలి అయితే జిగురు ఉంటుంది కదా, పెద్ద పెద్ద ఆకులతో ఉండి. ఇది ఉండదు. అలాగే కొద్దిగా గోంగూర, కొద్దిగా తోటకూర. ఈ ఆకు చూసారా? ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను దీనివల్ల ఉపయోగాలు. పులి చింతాకు, చింత చిగురు కన్నా కూడా పుల్లగా ఉంటుంది, ఇంకేం వేసుకోక్కర్లేదు. కాస్త 2 పచ్చిమిరకాయలు ఈ ఆకు వేసి వండుకుంటే ఈ ఆకు నలుగురికి సరిపోతుంది. పప్పు 4-5కి సమాధానం చెప్తుంది. నేనైతే ఈ పూట కొద్దిగానే వేస్తున్నాను, సగమే వేస్తాను. సగమే వేసి 2కి సరిపడా పప్పుని చేస్తున్నాను. చూస్తారా మరి ఎలా చేయాలో? పులిచింతాకు పప్పు. అది వరకు ఈ వీడియో చూడని వాళ్ళు ఉంటారు కదా, పులిచింతాకు అంటే ఏమిటి, ఇది తినవాళ్ళు ఎందుకు తింటున్నారు అనేది ఆరోగ్యపరంగా చాలా మంచిదండి. ఇది మన కుండీల్లోనే పెరుగుతుంది, మనం ప్రత్యేకంగా తీసుకొచ్చి పెంచక్కర్లేదు. మన కుండీల్లోనే పెరుగుతుంది, చక్కగా పుల్లగా ఉంటుంది. ఈ లేతగా ఉన్నాయి కదా కాడలు కూడా, అవి కూడా వేసేసుకోవచ్చు. మన గోంగూరలు ఎట్లా వేసుకుంటామో అలాగే ఇది కూడా పప్పులో పెసరపప్పు కానీ కందిపప్పు కానీ వేసుకోవచ్చు. చక్కగా మంచి టేస్టీగా పుల్లగా కమ్మగా ఉండే పులిచింతాకు పప్పు తయారీ. ఇది చూడండి, ఈ ఆకు చూసారా ఎంత బాగుంటుందో. చింత ఆకు కన్నా కొంచెం పెద్దది రేగి ఆకులు ఉంటాయి కదా, ఇది ఒక దిల్ల ఆకారంలో ఉంటుంది. 3 ఆకులు కలిపితే ఒక షేప్ ఉంటుంది. చూస్తున్నారు కదా, కుండీల్లో వాటంతా అవే పెరుగుతుంది అన్నమాట. మనం మొక్కలకు నీళ్ళు పోస్తూ ఉంటాం కదా, అది ఎలా వస్తుందో కానీ కుండీల్లో వస్తుంది. అయితే ఒక్కొక్క ఆకు మనం కొయ్యలేం, అలా రెమ్మలు కానీ కోసేస్తాం అనమాట. వద్దు కాడలు వద్దు, పుల్లలుగా మాకు వస్తాయి అనుకుంటే ఆ పుల్ల మరి ఆకుని సపరేట్ చేసుకోండి, ఆకు వరకే వేసుకోండి. ఓకే, అది నేనైతే పుల్లలతోనే వేసేస్తున్నాను. వస్తే అప్పుడే తీసుకుంటాం కదా, మరి ఇదిగా ఉండి లేతగా ఉంటాయి కదా. ఇదిగో సగం పులిచింతాకు వేసా, ఈ చెంచాడు పప్పు వేసా, సిమ్లో పెట్టి వండుతున్నా. 2 పచ్చిమిరకాయలు పెద్దవి 7 ముక్కలు చేసేసాను. ఇంత పప్పు అయింది. ఇదే 2 పూటలు తినచ్చు, అవునా? అందుకనే మొత్తం వేయాలి. పులిచింతాకు పప్పు రెడీ. చూస్తున్నారు కదా, ఊరికే చారెడు లేదా ఒక పెద్ద చెంచాడు, అంటే గరిటెల్లో చిన్న గరిటెడు కందిపప్పు కానీ పెసరపప్పు కానీ వేసుకోండి. ఈ పులిచింతాకే కాదు, ఏ ఆకుకూరకైనా ఇవే మెజర్మెంట్స్. అంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, పిల్లలు కాలేజీలకు వెళ్తుంటారు కదా హాస్టల్లో, అట్లా ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నాను నేను. అట్లా పప్పు వేసుకుంటే మీరు 2 పూటలు వేసుకోవచ్చు, లేదా మీరు మీ ఫ్రెండ్ కూడా ఒక పూట వేడివేడిగా చక్కగా తినచ్చు. వేసి అందులో బాగా నీళ్ళు ఎక్కువగా పోసుకుని సిమ్లో పెట్టుకుని వండుకోండి. ఓకే, కుక్కర్లో పెడితే బాగానే ఉంటుంది, కానీ ఒకప్పుడు నీళ్లు అందులోకి వెళ్ళిపోతుంటే పచ్చగా ఉంటుంది కదా, అందుకని డైరెక్ట్గా వండటమే బాగుంటుంది. అయిపోయిన తర్వాత బాగా 3 వంతులు ఉడికిన తర్వాత అప్పుడు ఈ ఆకు నేను ఇందాక చెప్పినట్టుగా సగం ఆకు వేసుకుని, అంటే నేను తీసి చూపించిన దాంట్లో వేసుకుని కొద్దిగా ఉప్పు, పచ్చిమిరపకాయలు, పసుపు వేసి మరి కాసేపు మగ్గనివ్వండి. మొత్తం ఆకు దీనిగా ఉన్నది బాగా ఉడికింది అంటే నల్లగా అవుతుంది కదా, అప్పుడు తిరగమూత పెట్టుకోవటమే. తిరగమూత కూడా చూపించా కదా, కొద్దిగా ఒక 2 చెంచాలు నూనె, మినప్పప్పు, ఆవాలు కొద్దిగా వేసుకోవాలి. మరి మన పప్పుకు మించి వేసుకోకూడదు కదా. అలాగే కొద్దిగా జీలకర్ర, ఎండుమిరపకాయ తుంపులు, కొద్దిగా పచ్చిమిరపప్పు కూడా వేసుకోవాలి. బాగుంటుంది. వేగుతున్నప్పుడు దోరగా ఉన్నప్పుడే, ముందు మరీ ఎర్రగా వేగేదాకా ఉంచి తీస్తే మాడిపోతుంది కదా, కొంచెం దోరగా ఉన్నప్పుడు తీస్తే ఆ వేడికి అదే మగ్గుతుంది అన్నమాట. కొద్దిగా ఇంగువ వేసి తీసేయటమే, పప్పు రెడీ. తప్పక చూడండి, ఔషధంగా ఉపయోగపడే పులిచింతాకు మొక్క మన పెరట్లో వీడియో @kusuma 997. Like, share, comment and subscribe new viewers. Thank you for watching my channel.